హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇవాళ మనం బెండకాయల సీడ్స్ కోసమని వదిలేసాం కదా, అవి హార్వెస్ట్ చేద్దాం. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఒకసారి ఇలా చూడండి. మా బర్డ్స్ ఎంత టాలెంటెడ్ అంటే 2 days బ్యాక్ వర్షం వచ్చింది, వాటికి పెట్టిన ఫుడ్లో వాటర్ ఉన్నాయి. అందుకు ఇక్కడ నిలబడి ఇక్కడ ఉన్నటువన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ తినేసి వాటి పొట్టుని ఇలా ఇక్కడ వేసేసాయి. బ్రిలియంట్ బర్డ్స్. ఓకే, ముందైతే బెండి సీడ్స్ హార్వెస్ట్ చేద్దాం రండి. సీడ్స్ ఫుల్ ఎండిపోయినాయి అండ్ రెడీ టు హార్వెస్ట్. ఇంకొక 2-3 days చేయకుంటే ఇవి పగిలిపోయి అవే పడిపోతాయి. మనకి సీడ్స్ ఒకవేళ కింద పడిపోయాయి అనుకోండి, నెక్స్ట్ సీజన్కి అవే సెల్ఫ్ జెర్మినేట్ అవుతాయి. సాయిల్ రైట్ టెంపరేచర్కి వచ్చి క్లైమేట్ రైట్ టెంపరేచర్లో ఉన్నప్పుడు వాటంతకు అవే జెర్మినేట్ అయిపోతాయి. సాయిల్లో పడిన ఇలాంటి కొన్ని సీడ్స్ పడిపోయాయి ఆల్రెడీ. ఆ సీడ్స్ అన్నీ మనకు నెక్స్ట్ సీజన్లో వాటంతకు అవే జెర్మినేట్ అయిపోతాయి. కాకరకాయలు కూడా కొన్ని చెట్టు మీద అవే పండిపోయాయి. సో సీడ్స్ కోసమని నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ సీడ్స్ని హార్వెస్ట్ చేసుకుందాం. ఈ సన్ఫ్లవర్ది చాలా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. కొన్ని మేము ఇంట్లో సీడ్స్ కోసం తీసుకొని ఇవన్నీ మా బర్డ్స్ కోసం మేము పండించాం. అన్నీ చాలా కుచ్చుకుంటూ ఉన్నాయి. సన్ఫ్లవర్ హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మన సైడ్ యార్డ్లో ఒక సొరకాయ ఉంది, అది కోసుకుందాము. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఇవి ఎలా వేశారు, ఇది మెష్ ఎక్కడ తెచ్చారు, ఈ పోల్స్ గురించి అడిగారు. నేను దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తా. ఇవి పోల్స్ హార్డ్వేర్ స్టోర్లో లంబర్ అమ్మే ప్లేస్లో ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇవి 2 పోల్స్ ఉంటాయి. 2 పోల్స్, ఈ 2 పోల్స్ ఇలా సైడ్ పెట్టాము. ఫస్ట్ వాటికి సపోర్ట్గా ఉండడానికి చూపినాను వీటిని. వాటికి సపోర్ట్ కోసమని అక్కడ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇట్లా వుడ్ పెట్టాము. ఆ వుడ్వి వచ్చేసి ఇలా ఈ డైమెన్షన్లో ఉంటుంది. ఈ వుడ్ డైమెన్షన్ వచ్చేసి 1 inch విడ్త్ ఉంటుంది, 2 inch హైట్ అండ్ 96 inch వచ్చేసి లెంత్ ఉంది. ఈ డైమెన్షన్లో లంబర్ తీసుకొచ్చుకున్నాము. వుడ్వి తీసుకొచ్చి అటొకటి ఇటొకటి సపోర్టివ్గా ఈ పోల్కి పెట్టాము. అండ్ ఈ మెష్ డైరెక్ట్ మనకు షాప్స్లో దొరుకుతుంది. మేము తీసుకొచ్చింది ట్రాక్టర్ సప్లై షాప్ నుంచి తీసుకొచ్చాము. ఆ మెష్ ఇలా వాటి మీద వేసేసాము. ఆ మెష్కి ఇలా సైడ్స్ కార్నర్స్లో టూ మెష్ ఓవర్లాప్ అయ్యే ప్లేస్లో
సైడ్ ఇటు సైడ్ రెండు ఓవర్లాప్ చేసి జిప్ టైస్తో టై చేసాము. దీనికోసమని నేను ఇంకొక వీడియో సపరేట్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో. ఇప్పుడైతే ఒక సొరకాయ ఉంది, దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇవాళ చాలా చీకటి అయిపోయింది, అందుకే నేను మీకు ఈ సైడ్ యార్డ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇప్పుడు ఈ సొరకాయ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇదండి ఇవాల్టి మా సీడ్స్ హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీలూస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మనం బెండి సీడ్స్ని వీటిలో నుంచి తీస్తున్నాము. ఈ బెండకాయ లోపలనే బెండి సీడ్స్ ఉంటే షెల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇవన్నీ ఇలా విచ్చుకుపోయాయి కదా, ఆల్రెడీ అన్నీ ఓపెన్ అయిపోయి సీడ్స్ బయటకు వస్తున్నాయి. అందుకు నేను ఇప్పుడు తీస్తున్నాను. ఇలానే ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ అప్పుడు ఓపెన్ చేస్తే షెల్ లైఫ్ బాగుంటుంది సీడ్స్కి. ఒక ఫ్యామిలీ కోసం అయితే ఒక్కటి వదులుకుంటే సరిపోతుంది సీడ్స్కి. మరి మీరు ఎందుకు ఇన్ని వదిలేస్తున్నారు అనుకుంటున్నారా? మాకు పెద్ద ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది అందుకు. మా దగ్గర గార్డెనింగ్ గ్రూప్ ఉంది, దాంట్లో సీడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది సీజన్కి స్టార్టింగ్లో, అంటే సమ్మర్ రావడానికి ముందు ఫిబ్రవరిలో అలా సీడ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అప్పుడు ఎవరి దగ్గర ఉన్న సీడ్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇవి కాకరకాయ సీడ్స్. ఈ సీడ్స్ చెట్టు మీదనే పండిపోయాయి, జస్ట్ సీడ్స్ తీస్తున్నాను. ఇవి మనకు నెక్స్ట్ సీజన్కి నాటుకోవచ్చు. చాలామంది కాకరకాయ సీడ్స్ జెర్మినేట్ అవ్వట్లేదని అడిగారు. ఇలా చెట్టు మీదనే పండిపోతే ఆ సీడ్స్ జెర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాకరకాయకి జెర్మినేషన్ రేట్ నార్మల్గా తక్కువగానే ఉంటుంది, బట్ ఇలా చెట్టు మీదనే పండిపోయిన వాటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.